ఈ పిల్లలందరిని చూస్తే ఓ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అనిపిస్తారు సార్. అందరు కాలేజ్ డిగ్రీ కాలేజ్ పిల్లలు అంటే నమ్మతంగా డిగ్రీ కాలేజ్ కాచిగూడ హైదరాబాద్. కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటాం మేము. కాచిగూడ రైల్వే స్టేషన్. నీ పేరు? రాకేష్. రాకేష్ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఏం గ్రూప్ రా? బీకామ్ కంప్యూటర్స్. బీకామ్ కంప్యూటర్స్. ఏమైనా మొక్కినవా మరి స్వామికి? మొక్కినా. ఏం మొక్కుకున్నావు? వచ్చే లోపల నా పెళ్లి కావాలి. మళ్ళీ ఏడాది లోపల పెళ్లి కావాలన్నా? ఒక్కనే కొడుకు ఆరా? ఎవరికి వినాయకుడికి కావాలన్నావా నీకా? ఎవరికి కావాలి పెళ్లి? నాకే. పిల్లలు జల్దీ పెళ్లి వేసుకోవాలనుకుంటున్నారు. నీ పేరు ఏంది నాన్న? వంశీ. వంశీ ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయర్. ఏం గ్రూప్ తమ్మి? బీకామ్ కంప్యూటర్స్ అక్క. బీకామ్ కంప్యూటర్స్. ఎట్లున్నది నాయన? ఒకప్పుడు అంటే మామూలుగా ఉంటుండేనంట చదువు, ఇప్పుడు చాలా కష్టం ఉన్నది. కూరల ధమాకా అంతా బాగా స్ట్రెస్ అవుతున్నది అని అంటున్నారు, నిజమేనా? యా బ్యాక్లాగ్స్ ఉండొద్దు. మేము ఫస్ట్ అటెంప్ట్లో పాస్ కావాలి. బ్యాక్లాగ్స్ పెట్టుకున్నాడు ఎందుకు రమరా? నో బ్యాక్లాగ్స్ ఎవరికి లేవు మా కాలేజ్లో. బ్యాక్లాగ్స్ ఏం లేవు. ఫైనల్ ఇయర్ మంచి కాలేజ్. ఈ ఫైనల్ ఇయర్లో కూడా నేను పాస్ అయితే మాత్రం దేవుని కనెక్షన్ ఇప్పిస్తా. ప్లస్ స్టేజ్ అన్ని మన పతంగుల మొత్తం. చరణ్. చరణ్ ఏం చదువుతున్నావు? బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. మేమందరం ఫైనల్ ఇయర్. అనిపిస్తుంది వినాయకుడిని పెడితే? మస్తు హ్యాపీ అనిపిస్తుంది కాలేజ్. ప్రసాదాలు ఎవరు తెచ్చిండ్రురా మరి? మేడం ఫ్యాకల్టీ వాళ్ళు తెస్తారు. కూరలేం తేలేదా? వాళ్ళు ఫ్యాకల్టీ వాళ్ళు తెస్తారు, మేము పోయే సామాన్ మేము చూసుకున్నాం. ఫ్యాకల్టీ వాళ్ళు అంత ప్రసాదాలు తెచ్చినట్టు పూజ సామాన్ అంత కూరలు చూసుకున్నారా అంట. మరి వినాయకుడు చంద్రా? టీచర్లు అందరు కలిసి పైసలు ఇచ్చారు. నీ పేరేంత? పవన్. నీ పేర్రా? టిఎన్బిఆర్. తిలక్ నగర్ భరత్. ఏమరా నీ పేరు నీకు చెప్పనికి రాదా? అట్లా వాడి చెప్పబట్టే నా పేరు అంత ఫేమస్ అంటున్నా. వీడు చూడండి అమ్మ మంచిగా కాటికి పెట్టుకుని బొట్టు పెట్టుకున్నట్టు ముద్దు ఉన్నాడు పిల్లగాడు. నా పేరు సాయినాథ్ అక్క. సాయినాథ్ ఏం చదువుతున్నావు? ఫైనల్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఎట్లున్నదిరా ఇప్పుడు? మరి ఏమన్నా ఉన్నాయా వెనక ఒకటి రెండు సబ్జెక్టులు? అట్లా ఏం లేదు, అన్ని క్లియర్ ఉన్నాయి దేవుని దయ వల్ల. అయితే మళ్ళీ వచ్చే ఏడాది కల్లా డిగ్రీ అయిపోతుంది. గణేష్ మహారాజ్కి అదే మొక్కినా ఏ బ్యాక్లాగ్ లేకుండా మంచిగా క్లియర్ చేసుకోవాలి. అంటే బ్యాక్లాగ్ లేవు, మళ్ళీ ఫ్యూచర్ లో కూడా పడొద్దా అని చెప్పేసి మొక్కుకున్నాను. గట్టిగానే చదువుతున్నా అక్క. గణపతిని దయ వల్ల ఈ పిల్లలకే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి విద్యార్థికి మంచి చదువులు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, అందరూ బాగుండాలి. సో తెలంగాణ మొత్తం బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలని ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని కోరుకున్నాము. మన తెలంగాణ మొత్తం బాగుండాలి. నా పేరు భాస్కర్ అండి, నేను ప్రిన్సిపాల్ నృపతుంగ డిగ్రీ కాలేజు. తెలంగాణ మొత్తం బాగుండాలి అనేది నా దేవుణ్ణి కోరిక. చూడండి అమ్మ, ఆ టీచర్ ఆయన సార్ కదా, అందరు బాగుండాలి, పిల్లలందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉద్యోగాలు రావాలి, సస్యశ్యామలంగా ఉండాలి, మన రాష్ట్రం అంతా మొక్కిండంట.